గురుగారు, వృశ్చిక రాశి వారికి 2026లో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? బాగుందా, బాగలేదా, మిశ్రమ ఫలితాలా, ఏం చెప్తారు? వృశ్చిక రాశి వారికి 2021 ఆగస్టు నుండి వ్యవస్థ ఏం బాగాలేదు పాపం. నా అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు నరేషు, నళిని, నమిత ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారు 2021 ఆగస్టు నుండి 2022 ఆగస్టు లోపు ఒక మెరుపు గిట్ల చమక్మని మెరిచారు. ఓకే. మళ్ళీ 2022 ఆగస్టులో పడిపోయారంటే అంటే 21 నుంచే బాగాలేదు, కానీ ఒక హైప్, ఎంతో కష్టపడి ఒక సినిమా హిట్ అయింది. దాని వెనకాల ఎంతమంది కష్టం ఉంటుంది అనేది మనం గ్రహించుకో. ఒక కృతజ్ఞతా భావం, ఒక గ్రాటిట్యూడ్. ఏదైనా ఒక పని చేస్తుంటే అది మీరు కష్టపడడం ద్వారా అది హిట్ అయిందా లేదా ఇంకేదైనా కావచ్చును, మనకు ఒక ఈగో ఫీలింగ్ అనేది మనకు రావద్దు. ఓకే. నేను చెప్పే పాయింట్ ఇది ఒకటే. సో అట్లా ఈగో ఫీలింగ్ వచ్చి దెబ్బతిన్న వాళ్ళు ఈ 2022, 23, 24 బీభత్సం. ఓకే. మళ్ళీ అతిగా నమ్మడం, అతిగా నమ్మి మోసపోవడం, డబ్బులను సేవ్ చేద్దాము అనే ఆలోచన వచ్చి ఈ డబ్బులను సేవింగ్స్ చేసే క్రమంలో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి వీరు చేసిన రేటు కంటే ఇంకా తక్కువకు అమ్ముకునే పరిస్థితి, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి అంత అయిపోయిన తర్వాత ల్యాండ్ డబల్ రిజిస్ట్రేషన్ ఉంది అని చెప్పి మనకు ఇబ్బందులు రావడం, కానీ బిల్డర్ను తీసుకువచ్చి చక్కటి ఇల్లు కట్టు బాబు, ఇది కన్స్ట్రక్షన్, ఇది ప్లానింగ్, ఇది కథ, 50 లక్షలు తీసుకోవాడు మాయం. ఓకే. ఇలాంటి సిచ్యువేషన్లు చుక్కలే ఎదురైనవి ఈ 2021 నుంచి 24, 25 వరకు కూడా అంతే పెద్దగా లాభం వచ్చినటువంటి దాఖలు అయితే లేవు. అదేవిధంగా 2026లో కొంత ఉన్న సమస్యలకు సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళడం, కానీ ఉన్న సమస్యలకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, కానీ కొన్ని రోజులు ఎవరికి కనబడకుండా, లేదా అంటే ఇలాంటి థాట్స్ వస్తాయి. ఓకే. వీరికి 26లో చాలా జాగ్రత్తగా ఉండండి. అది మొదటి అధ్యాయం వరకు, జనవరి టు జూన్, జూలై వరకు. అటు పిమ్మట కొంత లక్కీ ఉంది మీకు, మామూలు లక్కీ లేదు, మంచి లక్ ఉంది, సూపర్ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి వృశ్చిక రాశి వారికి 2026లో సెకండ్ అధ్యాయం నుండి.